వలిగొండ మండల కేంద్రం పట్టణ కేంద్రం మెయిన్ రోడ్డు ఒకవైపు నల్గొండ మరొక వైపు గోనీర్కి వెళ్ళేటటువంటి రోడ్డు. ఈ మండల కేంద్రానికి అనేక మంది ప్రయాణికులు వివిధ అవసరాల కోసం వచ్చిపోతుంటారు. ఇక్కడ 2-3 కూరగాయల షాపులు, బ్యాటరీ షాపులు, మెకానిక్ షాపులు, అనేక రకాల కిరాణా షాపులు ఉన్నటువంటి ఏరియా ఇది. ఈ ఏరియాలో రోడ్డు పైన ఏదైతే పైప్ లైన్ ఉందో ఆ పైప్ లైన్ పలిపోయి 15 రోజులు 20 రోజుల నుంచి నీరు వృధాగా పోతుంది. రోడ్డు పైన ప్రయాణం చేసేటువంటి వాహనదారులపైన, ద్విచక్ర వాహనదారులపైన, ఆటోలపైన ప్రయాణం చేసే వారిపైన అనేక మంది నడుచుకుంటూ పోయే వాళ్ళ మీద ఈ నీళ్లు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినా అధికారులు స్పందించడం లేదు. ఇప్పటికైనా వెంటనే వాటర్ లీకేజ్ జరుగుతున్నటువంటి ఈ ప్రదేశాన్ని అధికారులు గుర్తించాలి. ఇలా ఇది కృష్ణా వాటరా, గ్రామ పంచాయతీ వాటరా ఏదనేది కనీసం తెలిసేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే గ్రామ పంచాయతీ వాళ్ళని అడిగితే మాది కాదన్నారు, అదేవిధంగా కృష్ణా వాటర్ వాళ్ళని అడిగితే మాది కాదంటారు, గోదావరి జలాలను వాళ్ళని అడిగితే మాది కాదంటారు. అసలు ఈ పైప్ లైన్ ఎక్కడిది, ఇది గ్రామ పంచాయతీ అని చెప్పేసి అందరు చెప్తారు. అందుకే గ్రామ పంచాయతీకారుల నిర్లక్ష్యం ఏదైతుందో ఆ నిర్లక్ష్యం వెంటనే వీడాలి. వెంటనే పైప్ లైన్ ఈ రోజు సాయంత్రం వరకు అరిపెట్టకపోతే ఇక్కడ ఉన్నటువంటి షాపులందరినీ సమీకరించి ఈ రోడ్డు పైన రాస్తారోక కార్యక్రమం నిర్వహిస్తాం. అందుకే ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి అధికారులను, ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అధికారులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ఏదైతే గుంట పడ్డదో ఈ గుంటల్ని పూడ్చాలి. అదేవిధంగా ఈ మెయిన్ రోడ్ పక్క పంటి, ఈ డాంబర్ రోడ్ అయితే అవుతుందో ఈ రోడ్ పక్క పంటి కనీసం మట్టి వేసినటువంటి పరిస్థితి లేదు. చాలా మంది గుంటలు పడి అనేక మంది కింద పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా మనం చూస్తే కనబడతా ఉన్నాయి, అనేక రకాల గుంటలు పడ్డాయి. అందుకే ఇబ్బంది అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించాలి. ఏదైతే వాటర్ లీకేజ్ ఉందో లీకేజ్ని అరికట్టాలి. ఈ గుంటల పైన వెంటనే మట్టి పోసి ఈ గుంటల్లో నీరు నిలవకుండా చేయాలని చెప్పేసి సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.